ఫార్చునర్ ఈజ్ కార్ వేర్ మిలీనియర్ బిలీనియర్ రియల్ ఎస్టేట్ పొలిటికల్ ఎవరికైనా కానీ మినిమం ఫార్చునర్ ఉంటుంది. వాళ్ళకి ఎంత పెద్ద కార్లు ఉన్నాయి బికాస్ రఫ్ అండ్ టఫ్ గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కామన్ గా పోయేది. ఫార్చునర్ లో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే రోలింగ్ ఉంటుంది. కార్ అంటే రోలింగ్ అంటే ఇప్పుడు 20-30 స్పీడ్ లో ఒక స్పీడ్ బ్రేకర్ గాను గుంటగా నన్ను వస్తే ఇట్లా కుదిరిపోద్ది, మొత్తం పెయిన్స్ వస్తాయి, బాడీ పెయిన్స్. ఇంకొకటి ఫార్చునర్ లో ఏం ప్రాబ్లం అంటే ఆ మిడిల్ రో ఏదైతే ఉందో దట్ ఈస్ బిగ్ డ్రాబ్యాక్. నాకు క్రిస్టాలో ఉన్న కంఫర్ట్ ఫార్చునర్ లో ఉన్నది, కానీ దీనికి సొల్యూషన్ ఇంతవరకు ఎవరు తేలేదు. బట్ అందరూ ఆ ఫార్చునరే కొనుక్కుంటే వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు లోపల కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు. కానీ ఎప్పుడైతే రిక్లైనర్స్ వచ్చినాయో ఆ మిడిల్ రో ఆ సీటు కంఫర్టబుల్ ఉండదు, బ్యాక్ పెయిన్స్ వచ్చేస్తుంది. కానీ ఫార్చునర్ వాడే వాళ్ళు అంతా మినిమం డైలీ 200 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ తిరిగే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు 500-1000 కిలోమీటర్స్ కూడా, అంటే లాంగ్ దే ట్రావెల్ ఇన్ ఫార్చునర్. ఎప్పుడైతే మనం వీడియోస్ పెట్టామో ఫార్చునర్లో ఇది పెట్టి లైవ్ వీడియోస్ పెట్టాము, ఎక్స్పీరియన్స్ వీడియోస్, ప్రతి ఒక్కళ్ళకి ఇట్ టచ్డ్ ఎవ్రీవన్.